వర్షం పడుతుంది బయట. సాయంత్రం పూట ఏదైనా వేడి వేడిగా క్రిస్పీగా తినాలనిపించింది. కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఏమీ లేవు. సరే అని రాత్రిపూటకి రైస్ వండుకుందామని చెప్పి ఒక గ్లాసు బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. సరే దీంతో ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో ఆ రెసిపీ మీకు కూడా చూపించేద్దామని వచ్చేసాను. సింపుల్ అండి. ఒక కప్పుడు బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకొని దాంట్లో కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి, సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 బంగాళాదుంపల్ని ఉడికించుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఈ ప్యూరేలో వేసేసుకోండి. వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని చక్కగా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పొనుకుల్లాగా వేసుకొని వేయించుకోండి. అయితే ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత తగ్గించుకోండి. ముందుగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ ఉండలు ఒకటికొకటి అతుక్కుపోతాయి, సరిగ్గా తీసుకోవడం రాదు. అందుకని ఫస్ట్ ఎక్కువ పెట్టుకొని తర్వాత తగ్గించుకోండి. ఒకవేళ దీంట్లోకి మీకు పచ్చడి కావాలనుకుంటే పచ్చడి లేకుండానే దీని మీద చాట్ మసాలా చల్లుకోండి. అంతే, చాలా బాగుంటుంది.